ఒక సింహం కనపడింది జింకకి. అయితే ఆ సింహం జింకని ఇలా అడిగింది, నా దగ్గర ఏదన్నా దుర్వాసన వస్తుందా అని సింహం జింకని అడిగితే, వస్తుంది మహారాజా అని చెప్పి ఆ జింక సింహాన్ని చెప్పింది. నా దగ్గరే దుర్వాసన వస్తుందంటావా అని చెప్పి ఆ జింకని కొరికి చంపేసింది. మరి కొంచెం దూరం నడుచుకుంటా వెళ్ళింది సింహం. వెళ్ళంగానే అక్కడ కోతి కనపడింది. ఆ కోతిని ఇలా అడిగింది, నా దగ్గర దుర్వాసన వస్తుందా అని. రావట్లేదు మహారాజా అని చెప్పి ఆ కోతి చెప్పింది. నాకే అబద్ధం చెప్తావా అని ఆ కోతిని కూడా వెంబడించి చంపేసిద్ది. ఇంకొంచెం దూరం వెళ్ళిద్ది. వెళ్ళంగానే నక్క కనపడిద్ది. నక్క, నా దగ్గర దుర్వాసన వస్తుందా అని చెప్పి అడిగితే ఆ నక్క తెలివిగా చెప్పిద్ది, నాకు జలుబు చేసింది మహారాజా, నాకు ఏ వాసన ఏమీ తెలియట్లేదు, నేనేమీ చెప్పలేను అంటది. అప్పుడు ఆ నక్కను వదిలేసి ఆ సింహం అడవిలోకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? కొన్నిటికి మన సమాధానాలు చెప్పకుండా ఉండటమే చాలా మంచిది. అన్నీ మనయే అని జొరపడతాం, కానీ ఈ రోజులను బట్టి అన్నీ మనయే అని జొరపడి ఒకరు చెడయ్యే కన్నా ఏమీ తెలియనట్టు మెలకుండా ఉండటమే చాలా మేలు. ఏమంటారు?